నైసి పింక్కి రా. అత్త ఇదంటే పింకి. అదేంటి నైసి నీకు ఇచ్చుడు చేతన అయితే లేదా? అత్తకు పని చెప్తాను. అదేం లేదు వదిన, మొన్న చిన్న గొడవ పెట్టుకున్నారు, 2 రోజుల నుంచి మాట్లాడుకుంటలేరు. ఏంటి వదిన 2 రోజుల నుంచి మాట్లాడుకుంటారని తెలిసి కూడా వాళ్ళని మందలించావా? ఏం కాదు వదిన, 2 రోజులు అయితే వాళ్ళే మాట్లాడుకుంటారు. నువ్వు 2 రోజులే కదా మాట్లాడుకుంటలేరు అనుకుంటావు వదిన. వాళ్ళకి అదే అలవాటు అవుతుంది వదిన. రేపు పెళ్ళైన తర్వాత అత్తేదో అన్నదని అత్తతో మాటలు బంద్ చేస్తుంది, ఆడబిడ్డ ఒకటి అన్నదని ఆడబిడ్డతో మాటలు బంద్ చేస్తుంది. చిన్నప్పటి నుంచే వాళ్ళు ఇంతంత లేరు, ఇప్పుడే మాటలు బంద్ చేసుకుంటూ పోతే రేపు పెద్ద అయిన తర్వాత ఎట్లుంటుంది? ఏదైనా రేపు మనకే వస్తుంది మాట. అందుకోసం ఏదైనా ఉంటే మాట్లాడుకొని తేల్చుకోవాలి. అంతేగాని పోనీ వదిన 2 రోజులే కదా అంటే వాళ్ళు 2 రోజులే, రేపు 4 రోజులు మాట్లాడుకోకుండా ఉంటారు. ఏదైనా పెద్దవాళ్ళం, మనకు తెలిసినప్పుడు వాళ్ళకి చెప్పాలి కదా వదిన. ఏదన్నా ఉంటే నాకు చెప్పాలి, అంతేగాని మాటలు బంద్ చేయొద్దు. అర్థమైందా? సారీ మమ్మీ, ఇంకెప్పుడు ఇలా మాట్లాడకుండా ఉందా?